క్వశ్చన్స్ అడుగుతాం సార్. చెప్పండి. ఇప్పుడు మీరు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు చేశారు. మిమ్మల్ని విగ్రహ ఆవిష్కరణ అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడ్డుకున్నారు లేక పార్టీలో ఉన్న నంబర్ జగన్ రెడ్డి గారు స్వయాన ఎవడికి చెప్పి వెళ్ళావు, ఎవడు చెప్పావని చెప్పండి. ఎవడు చెప్పాలి? రంగారావు విగ్రహావిష్కరణ చెప్పడానికి ఎవడు చెప్పాలి? ఎవడు పర్మిషన్ తీసుకోవాలి? అది ఎవడ పర్మిషన్ తీసుకోవాలి ఏంటది? మేము నువ్వా చెప్పేది? ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం తీసేస్తే ఏం స్పందించారు? మీ పార్టీలు ఏం స్పందించారు ఒకసారి చెప్పరా? మేము విగ్రహావిష్కరణకి వెళ్ళటం తప్పు, రైట్? నీ దీంట్లో తప్పు. మీరు ఏం చేశారో ఒకసారి చెప్తారా పబ్లిక్కి? మీరు ఏం మాట్లాడారో? తీసి కార్యకర్తలందరూ స్టేషన్లో అరెస్ట్ అయి ఉంటే బా ఏం పర్వాలేదు అబ్బా, మరుసటి రోజు కార్యక్రమం చూడండి, మన సీఎం అయిన తర్వాత ఇంకా పెద్ద విగ్రహం పెట్టిద్దాంలే. నోరు మూసుకుని అన్ని మూసుకుని మేము శిరసావాచ వహించాం నీ మాటకి గౌరవించి. దానికి మీరు వేసిన నింద తిని బొబ్బు ఉంటాడు ఇంట్లో. ఈడు ఇచ్చారు స్టేట్ ప్రెసిడెంట్. ఎక్కడికి వెళ్ళిచ్చారా? విగ్రహావిష్కరణకి వెళ్ళిన వాళ్ళు, విగ్రహావిష్కరణకి వెళ్తానే వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిస్తారు మీరు ఒకసారి చెప్తారా? నా క్యారెక్టర్ మొత్తాన్ని మీ 4 సంవత్సరాల పాటు చంపుకుంటూ వెళ్ళిపోయారు. అది ఏమన్నా మాట్లాడామా? నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నా తండ్రి ఆశ ముఖ్యం అని చెప్పుకుంటూ వెళ్తా ఉంటే అది ఒక బలహీనతగా తీసుకుంటూ వెళ్ళిపోయారు. అది కానీ ఆ బలం అనేది ఎంత ఉంటుందో, మీకు రంగా గారి బలం అనేది మీకు ఎంతో మీకు తెలియదు. అది జనం మీకు చెప్తారు. ఆ బొమ్మ మీకు అక్కర్లేదు అనుకుంటా ఉన్నారు మీరు. అది ఏదో ఫోటో పెట్టి 2 పూలు వేసి ఇచ్చేసామని చెప్పి అనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు ఎవరో క్షమించరు మీరు. అసలు ఇలాంటి పనికి మాలిన చర్యలు తీసుకుంటూ ఉంటే అసలు